దసరా నుంచి హిట్ 3 వరకు 4 సినిమాలను పాన్ ఇండియాకి రిలీజ్ చేస్తే తెలుగులో తప్ప మరొక భాషలో హిట్ కాలేదు. ప్రస్తుతం నటిస్తున్న ది పారడైజ్ తో పాన్ ఇంటర్నేషనల్ లో అదృష్టం పరీక్షించుకుంటున్నాడు నాని. ఇండియాలో రాని గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా వస్తుందా? నాని ఇంతవరకు పాన్ ఇండియా హిట్ కొట్టకుండానే పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. బడ్జెట్ ఎక్కువ కావడంతో ఎక్కువ భాషల్లో రిలీజ్ చేసి ఓటీటీ నుంచి ఫ్యాన్సీ రేటు రాబట్టాలని చూస్తున్నారు. ది పారడైజ్ ను సౌత్ లోని 4 లాంగ్వేజెస్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీ, బెంగాలీలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. అడుగు ముందుకేసి ఇంగ్లీష్, స్పానిష్ లో కూడా రిలీజ్ చేస్తూ ది పారడైజ్ కు పాన్ వరల్డ్ కల తీసుకొస్తున్నారు. వార్ 2 ఫ్లాప్ అయినా తారక్ తగ్గేదేలే అంటూ ప్రశాంత్ నీల్ మూవీతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడని టాక్. త్రిబులాతో వచ్చిన గ్లోబల్ ఇమేజ్ ను యూజ్ చేసుకోవాలని చూస్తున్నాడట. హనుమాన్ ప్రపంచవ్యాప్తంగా 14 భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించినా కుదరలేదు. మరి జై హనుమాన్తో అయినా అది సాధ్యమవుతుందో ఏమో చూడాలి. మరి స్టార్స్, యంగ్స్టర్స్ అన్న తేడా లేకుండా అందరూ పాన్ వరల్డ్ వైపు నడుస్తున్నారు. పాన్ ఇండియా హిట్ కొట్టడమే గగనమైపోయినా పాన్ వరల్డ్ మార్కెట్ లేకపోయినా పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ కావడం షాక్ ఇస్తుంది. పెరిగిన బడ్జెట్ రాబట్టడం కోసం పాన్ వరల్డ్ సూత్రం అప్లై చేస్తున్నారట. ఎక్కువ భాషలు చూపించి భారీ ఓటీటీ రైట్స్ రాబట్టే ప్లాన్ లో కూడా ఇదొక భాగమే. బాక్స్ ఆఫీస్ లో మరిన్ని అప్డేట్స్ ఉన్నాయో చూద్దాం. ధనుష్, మమితా బైజు జంటగా నటిస్తున్న తమిళ చిత్రం కర 30న థియేటర్స్ లోకి వస్తుంది. విఘ్నేష్ రాజా దర్శకుడు. బ్యాంక్ రాబరీ చుట్టూ కథతో సినిమా రూపొందగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. జైలర్ సీక్వెల్ జైలర్ 2 షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా టీం కొన్ని ఫోటోలు పంచుకుంది. సినిమాను సెప్టెంబర్లో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తరుణ్ భాస్కర్ నటించిన గాయపడిన సింహం ప్రమోషన్స్ కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను ఏఐలో వాడుకుంటున్నారు మేకర్స్. రీసెంట్ గా రిలీజ్ చేసిన వీడియో ఫన్నీగా ఆకట్టుకుంది. సినిమా మే 1న థియేటర్స్ లోకి వస్తోంది. ఇది మన బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. Till then keep watching NTV.